నమస్తే అమ్మా. ఏం చేశారు వంట? సాంబారు చిక్కుడుకాయ కర్రీ కదా, మళ్ళీ ఇంకోటి ఏంది? అవునా? ఎంతమంది ఉన్నారమ్మా? 70. ఒక ప్లేట్ ఇవ్వండి, కొంచెం తింటా. చిక్కుడుకాయ, వాటర్ మిల్క్. ఎన్ని కర్రీ చేస్తారు క్యారియర్లకు? 2 అవుతాయా అంత పొద్దున్నే? ఇక్కడ చదివే పిల్లలకి ఇక్కడ కాలేజీల దగ్గరేనా? గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్. వాళ్ళకు దగ్గరగా ఉంటుందని ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఊరి బయట దొరుకుతున్నాయి సార్. చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తున్నారు? చికెన్ 175. బాగుంది. ఇక్కడ అకామిడేషన్ కొంచెం బాగాలేదు, కానీ సిటీ సెంటర్లో కావాలంటే ఈ దొరకవు. ఓల్డ్ డ్రీమ్స్ తీసేశారు. ఆ బ్యాక్ సైడ్ ఇస్తే దీని బ్యాక్ సైడ్ వస్తుంది ఓల్డ్ డ్రీమ్స్. ఇక్కడ ఎక్కడన్నా కేటాయించి ప్రభుత్వం మీ మీద కాకపోయినా మీ చెల్లెళ్ళ మీద భవిష్యత్తులో కల్పిస్తే మటుకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? మీకు నచ్చినట్టు చేస్తా ఉన్నారా? మీకోసం మీద ఆలు కర్రీ లేదు ఇక్కడ మెనూలో, మీకు వచ్చింది ఈరోజు. పోయమ్మా, బాయిల్డ్ ఫ్రై. మార్నింగ్ మిల్క్ వస్తుందా? నైట్ బనానా, ఈవినింగ్ స్నాక్స్, మిల్లెట్ చిక్కీ, 6 eggs. చికెన్ ఎన్ని ముక్కలు పెడతా ఉన్నా? బాగా చదువుకుంటున్నారా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? ఈ 90 మందికి జాబ్స్ అనేది తెచ్చిస్తుంది ప్రభుత్వం. కాబట్టి జాబ్స్ కోసమే అనేది మైండ్లోంచి వదిలేయండి. మీ నాగరికత పెరుగుతుంది, వేషభాషలందు మార్పు వస్తుంది, ఒక డిగ్నిటీ వస్తుంది, ఒక గౌరవం వస్తుంది, తలెత్తుకొని తిరగచ్చు మంచిగా. చాలా ఉన్నాయి దీంట్లో ఆస్పెక్ట్స్. చదువు అనే ఒక ఆయుధం, వజ్రాయుధం మీ చేతిలో ఉంటే ఏ ఆటైనా ఆడవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. చాలా ఉన్నాయి తెలివిగా చేసుకునే పనులు. ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండంగా వెయిట్ చేస్తూ ఉంది. మీ దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉంటే కనుక వాళ్ళు ఇంటెలిజెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ల్యాక్ ఆఫ్ శాలరీస్ ఇస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్లలో ఆ చెత్త షార్ట్లు, అవి ఆ వీడియోలు ఏంటో అవన్నీ పనికిమాలినట్టు ఏం చూడకుండా మీరు జాగ్రత్తగా చదువుకు సంబంధించినట్టు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, మీ ఇంగ్లీష్ బాగా పాష్గా మాట్లాడే విధానానికి, ఇంగ్లీష్కి మంచి వాల్యూ ఉందమ్మా. మీరు ఫ్లూయెంట్గా, పాష్గా, సైలెంట్ వర్డ్స్, ఎక్కడ ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఎలా మనం అట్రాక్ట్ చేయాలా అనే కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే కనుక మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. అది బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మీకు దాదాపు అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి నాకు తెలిసి. దాంట్లో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ చూడండి, ఎలా మాట్లాడాలా పాష్గా, ఎలా ఏంది, ఎవరిని ఎలా డీల్ చేయాలా, ఇవన్నీ కూడా ఫ్రీ టైంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వాటి మీద. ఓకేనా? మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ పంపించారు. మీరు ఈ బయటికి పోయిన తర్వాత డబ్బా తీసుకొని అటు ఇటు సినిమాలకు, షికార్లకు, వాళ్ళతో వీళ్ళతో అట్లాంటిని మీ పరిధిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. పేదరికం నుంచి వచ్చారు మీరు. ముళ్ళు పోయి ఆకు మీద పడినా, ఆకు పోయి ముళ్ళు మీద పడినా దెబ్బ ఆకుకే. గుర్తుపెట్టుకోండి. మీ బంగారం మంచిదైతే ఎవరేం చేయలేరు. ఓకే? కాబట్టి మీకు ఇచ్చిన ఫ్రీడమ్, మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో జాయిన్ చేశారు. ఇక్కడ తినచ్చు, ఏడైనా తిరగచ్చు. అది కాదు కదా మీ భవిష్యత్తు, మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికి మైండ్లో. మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు సంపాదాలి రేపు పెద్దగా అయిన తర్వాత. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. ప్రతిదానికి భర్తల మీద డిపెండ్ కాకూడదు. మీ సొంతంగా సంపాదగలిగితేనే మీ తమ్మునికో, అక్కకు, అమ్మకు, నాన్నకు 10 రూపాయలు ఇవ్వచ్చు మీ ప్యాకెట్లో నుంచి, మీ పర్సులో నుంచి. అట్లా కాకుండా ప్రతిదానికి భర్తను అడిగితే ఎప్పుడు మీ అమ్మ, మీ నాయన ఇదే నా సోదే అంటారు. ఆ ఛాన్స్ ఇవ్వకండి. మీరు గౌరవం పోతుంది. ఆ గౌరవం కావాలంటే మీరు ఇప్పటి నుంచి కేర్ఫుల్గా మీ టార్గెట్ పెట్టుకొని మీ గోల్స్ రీచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో పొరపాట్లు చేయదండి, నా సజెషన్. చివరిగా నా చివరి కోరిక, ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. మీరంతా చిన్న కుటుంబాల నుంచి కొంచెం చిన్న వ్యవసాయాలు, చిన్న పనులు, చిన్న జాబ్స్, చిన్న వ్యాపారాలు చేసే
కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు ఎక్కువ మంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకి ఇటు అవకాశం ఇయ్యరు అసలు కదా. అంటే నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండరు. మీరు బయట చూస్తూ ఉంటారు బ్రైబ్, కరప్షన్, లంచాలు, ఇవన్నీ కూడా రేపు మీకు 10 మందికి సాయం చేసే అవకాశాలు దొరికితే కనుక ఖచ్చితంగా ఎటువంటి రూపాయి డబ్బులు లేకుండా ఆశించకుండా వాళ్ళకు సహాయం చేయండి మీకు అవకాశాలు వస్తే. అది నా కోరిక. మీ తరాల నుంచన్నా కొంచెం మార్పు రావాలి. ప్రతిదా మీరు అన్నీ ఎన్నో చూస్తూ ఉంటారు. దేనికి పోయినా కానీ ఏ ప్రభుత్వ సెక్టార్ లేకపోయినా ఎక్కడికి పోయినా కానీ ఎక్కడో దగ్గర సంథింగ్ ఆ పరిస్థితులు రూపుమాపాలి. ఓకే, నేనున్నా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు 4 years అయింది ఈ పోస్ట్లోకి వచ్చి. ఎక్కడ ఇంతవరకు 1 రూపీ తగలను. నాకు ఇస్తామనే ధైర్యం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి. ఇలాంటి హాస్టళ్ళు కొన్ని వందలు చూశాను. ఎంతో వేల మంది పిల్లలతో, లక్షల మంది పిల్లలతో మాట్లాడాను. ఎవరికి కూడా నన్ను చూస్తానే వణుకు. ఇప్పుడు మీ మేడం ఉన్నారు, ఏమైనా తప్పులు చూపించి ఇది చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు హడావుడి చేసి మా పిల్లలు ఎవరైనా వచ్చి ఒక 20,000 డబ్బులు పంపి మా సార్ కంటే పంపిస్తారు. తప్పదు. ఎందుకంటే ఏదన్నా ఎన్ని భూతద్దం పెట్టుకొని దొరికితే ఏడైనా తప్పులు దొరుకుతాయి. పెద్ద సమస్య కాదు అది. కానీ అది కాదు కదా. ఏమైనా తప్పులుంటే అమ్మ ఇది కొన్ని రెక్టిఫై చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి, పిల్లలు బాగుండాలా అని చెప్పి చెప్తాం అంతే. ఎవరికాడి పోయి బెదిరించినా కానీ లక్షల డబ్బులు కుమ్మరిస్తారు నాకు. కానీ ఆ శాపము అదంతా ఆ రక్తపు కూడు నాకొద్దు. నా పిల్లలకు తగులుతుంది, నా తరాలకు తగులుతుంది. నేను నాశనం అయిపోతా. ఈరోజు హ్యాపీ ఉండొచ్చు నేను ఆ డబ్బు తీసుకొని. రేపు ఏ గుండె ఆపరేషన్లో ఈరోజు నాకు 54 years నా ఏజ్. పొద్దున 6:30కి లేచి బయలుదేరాను. 9 దాకా పనిచేస్తా. నెలలో ఒక 10 రోజులు ఈ విధంగా ఉంటుంది నాకు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. బాగున్నా, గర్వంగా ఉన్నా, గొప్పగా బతుకుతా ఉన్నా, తలెత్తుకొని బతుకుతా ఉన్నా. ఎక్కడ పొరపాటు చేయను. పొరపాటు చేసి ఇమీడియట్గా క్షమించని అడుగుతాను. అది నాకుండే గుణం. మా పిల్లల్ని ఎప్పుడన్నా పొరపాటుగా చేయని తప్పుకు తిట్టాను అనుకోండి, అరే సారీ రా, ఊరికి ఏదో పొరపాట్లు అన్నా నేను మిస్ అయింది అని చెప్తాను. నేను నా దగ్గర పనిచేసే వర్కర్లకు కూడా అంత గౌరవంగా చూసుకోవాలి. నేను కూడా తినను. నా దగ్గర పనిచేసే టీం అంతా నాకంటే మంచి ఫుడ్ తినాలా, వాళ్ళకు మంచి పెట్టియాలా అని ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఉన్నారు, మన కోసం ఉన్నారు, మన కోసం పనిచేస్తూ ఉన్నారు. హ్యాపీగా ఉన్నా. నాకేం 2 కొడుకులు నాకు. ఒకడు లండన్లో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో పీజీ చేస్తూ ఉన్నాడు. హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏం ప్రాబ్లం లేదు. నాకేం కొట్టు చంపాలని ఆశ లేదు. ఉన్నదాంతో పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఓకే, అది అంటే నన్ను ఆదర్శంగా తీసుకోండి అని కాదు. మీరు కొంచెంలో కొంచెమైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆ స్థితి నుంచి వచ్చారు కాబట్టి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా, మీరందరూ నా కూతుర్లతో సమానం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఎక్కడున్నా కానీ నా ప్రేయర్స్లో కూడా నేను పోయిన హాస్టల్ పిల్లలు, పేద పిల్లలు బాగుండాలా, బాగా తినాలా, వాళ్ళకి ఏ కష్టాలు రాకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను దేవుని కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా విజయప్రతాప్ రెడ్డి సార్ సంతోషంగా ఉండాలా, ఆయన పని బాగా ఇంకా మంచిగా చేయాలా, ఇంకా 10 మందికి మేలు చేయాలా అని చెప్పేసి మీరు కూడా మీ ప్రేయర్స్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను దాదాపు ఒక 9 హాస్టల్ దీంతో సాయంత్రం 4:30 నుంచి తిరుగుతా ఉన్నా. ఒక బీసీ హాస్టల్ ఒకటి నచ్చింది, ఇది నచ్చింది, బాగా నచ్చింది. అందుకని మీ మేడం చిన్న సన్మానం. ఆల్ ది బెస్ట్ అమ్మా.